వెళ్ళలేదు. వెళ్ళకండి. గుర్తు చేశాడే. అమ్మా అదేం లేదమ్మా, ఏం జరిగిందంటే ఇంతకు ముందు ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ఎవరికైతే కరోనా వచ్చిందో వాళ్ళందరినీ దక్షిణ వైపు రూపంలోనే ఉంచాం. దాన్ని శుభ్రం చేయకుండా వదిలేశాం. ఆ అరిగిపోయిన బ్రష్ అదే చెప్తున్నాడు. అది కాదమ్మా, ఒకసారి దక్షిణం వైపు పెయింట్ చేయడానికి వెళ్ళినప్పుడు నేను దేన్నో చూసి భయపడి ఓ 6 నెలలు జ్వరం వచ్చి మంచాన పడ్డాను. వాళ్ళకేం దిక్కులు తెలియవు అనుకుంటున్నావా? తూర్పు పడమరా దక్షిణం అంటూ. ఇలా చూడు, ఎక్కువ మాట్లాడేవో నీ మీసాన్ని పీకి దాంతో బ్రష్ చేసి నీ మొహానికి పెయింట్ కొడతాను. పోరా, పో. శబ్దం రాకుండా శుభ్రం చేయాలి. తత్తి బర్గర్. అమ్మా 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 ఆ పత్రాలు అడిగారు కదా, ఆ పత్రాలు తీసుకొస్తానమ్మా. కుటుంబం అంతా సంతకం పెట్టి నన్ను కట్టెక్కించడమ్మా, మీకు పుణ్యం ఉంటుంది. కరెక్ట్ బసవయ్య. నువ్వు చెప్పవయ్యా. అమ్మా, ఈ పత్రాల విషయంలో మీరు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మంచిది. అదే ఆ తర్వాత మీ ఇష్టం. సరే, ఈ గుడి పూజ పూర్తయిపోనివ్వండి, ఆ తర్వాత చూద్దాం. ఓకే ఓకే, అంత త్వరగా ఈ ఇంటిని అవమానిస్తాను. ఎవ్వరు దక్షిణం వైపు వెళ్ళలేదు కదా, వెళ్ళకండి. ఎవరక్కడ? ఏమైంది? అమ్మా అమ్మా, ఎవరు భయపడకండమ్మా, ఆవిడ మా అత్తగారేనమ్మా. ఎందుకు ఇలా అరుస్తున్నారు? ఒకరోజు దక్షిణం వైపున్న గదిని శుభ్రం చేయడానికి వెళ్ళి దేన్నో చూసి భయపడిపోయారయ్యా. ముందు ఆవిడ్ని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళండి. హాస్పిటల్ ఖర్చు మేము అబ్బే చూసుకుంటాం. అదేం వద్దమ్మా, మందులు తీసుకుంటే నయమైపోతుందమ్మా. పదండి. ఏంట్రా ఇది? ఇన్నేళ్ల తర్వాత ఇంత పెద్ద కేక వినపడిందంటే అప్పుడు దీనికి దానికి ఈ డౌట్ ని వెంటనే క్లియర్ చేసుకోవాలి. అందరూ దక్షిణం వైపు వెళ్ళడం వల్ల సమస్య వచ్చిందని చెప్తున్నారు. అసలు ఆ దక్షిణం వైపు ఏముంది? మిస్ మదన్, మిస్ మిస్టర్ మదన్, ఒక స్మాల్ డౌట్. దయ్యం ఉందా లేదా? అది ఆల్రెడీ ఒక డాక్టర్ చెప్పారు. ఇది వేరే. అదేమిటంటే దెయ్యానికి వయసు అవుతుందా అవ్వదా, దెయ్యానికి జుట్టు గిట్టు రాలుతుందా లేదా, దెయ్యానికి కనుక పళ్ళు ఊడితే మొలుస్తాయా మొలవ్వా? ఇదేనయ్యా నాకు బోధపట్టం లేదు. ఏంటి బురదలో పడ్డావా? బురదల పట్టం కాదు, బోధపడలేదు. అదెందుకు బసవయ్యా నన్ను అడుగుతున్నావు? ఏంటి బాబు అత్త మాట అనేసావు? దెయ్యానికి సంబంధించిన వాటి గురించి ఈ లోకల్లో నీకు తప్ప ఇంకెవరికి తెలుసయ్యా? ఇంకెవరికి తెలుసు? అది మాత్రమేనా? ఆడ దెయ్యం, మగ దెయ్యం, ఆడ మగ కలగలిసిన దెయ్యం వరకు ఆరా తీసి నార తీసిన వాడు కదా, నిన్నే కదా అడగాలి. ఓకే,
నేను నా వర్షం చెప్తాను. వర్షం వచ్చాక చెప్తావా? నా వర్షం చెప్తానన్నా. వర్షానా? చెప్పు 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 చెప్పు. కారు మీద దట్టమైన నాయుడు! దగ్గరకు వచ్చేసింది. బసవయ్య! ఏంటి? బయటికి రా. బయటికి బయటికి రా. బయటికి రావాలా? వస్తా ఇవ్వనుందులే నీకు. పూనేసినట్టుంది. ఏంటి ఆగాడు? ఈ రాత్రంతా విడుతూనే ఉండాలేమో. పద వెళ్దాం బయటికి. శ్మశానంలోని రక్త పిశాచులని బసవయ్య వశం కావాలి. ఎందుకు బాబు తలుపులేసావు? తలుపు తీస్తే మంచి గాలి వస్తుంది, మాట్లాడుకోవచ్చుగా. నేను చెప్పబోయే కథ చాలా భయంకరంగా ఉంటుంది. అది విని నువ్వు బయటికి పారిపోయావంటే అందుకే డోర్ ని లాక్ చేశాను. స్లాంగ్ మారుతోంది. ఏమడిగావు? దెయ్యానికి వయసు అవుతుందా అనేగా అడిగావు. వాళ్ళే దొరికావురా. దొరికానా? మనలాంటి వాళ్ళకి సంవత్సరానికి ఒక్కసారి వయసు పెరుగుతుంది, కానీ దెయ్యాలకి 10 సంవత్సరాలకు ఒక్కసారి వయసు పెరుగుతుంది. 10 ఏళ్ళకు ఒకసారా? అవును. అప్పుడైతే 2006. అంటే మన దెయ్యానికి 1.5 వయసే పెరిగిందా? మన దెయ్యం కాదు బాబు, నా నోన్ దెయ్యానికి. నువ్వు కంటిన్యూ. మనకేమో వయసు అయితే జుట్టు రాలుతుంది, కానీ దెయ్యాలకి వయసు అయితే జుట్టు చెట్టు ఓడల్లా అడ్డదిడ్డంగా పెరిగి వాటి మొహం మీద దట్టంగా పెరిగిన జుట్టుని 2 చేతులతో తప్పించి గుట్లు బయట పెట్టి బసవయ్యా బుక్ అయిపో. ఏంటి? దెయ్యాల దీపానివ్వు. దెయ్యాల దీపమా? అటులనే కానివ్వు. ఏమయ్యా ఇప్పుడు లెంగ్త్ గా అరిచిందే, ఏంటది? దెయ్యం పెంచుకునే కుక్క. దెయ్యించే కుక్క. బాబు మదను, ఇంతటితో ఆపేద్దాం. ఏముంది, ఇంకో రోజు వింటే పోయా. బసవయ్య, నేను అడిగానా? రా ఇలా. దెయ్యాలకి పళ్ళు నల్లబడిపోయి అడ్డదిడ్డంగా విరిగి భయంకరంగా కంపరం పుట్టేలా చండాలంగా ఉంటాయి. పళ్ళని ఎందుకయ్యా పళ్ళతో పళ్ళు తోగుతున్నావు? దెయ్యాల పాఠం చెప్పడం ఈజీ అనుకున్నావు బసవయ్య. కూర్చో. దెయ్యానికి చేతి గోళ్ళు. వాట్ ఈస్ దిస్? గోళ్ళున్నాయే గోళ్ళు. అవి పొట్లకాయలా వేలాడుతుంటాయి, పొడుగ్గా ఉంటాయి. పొట్లకాయలాగానా? అవును. ఆ తర్వాత బసవయ్య బిడ్డకు ఉక్కు పోస్తుంది. వాటి మొహం ఉందే తోలు ఊడిపోయి వేలాడుతూ ఉంటుంది. అవయవాలన్నీ మాడి మస్సైపోయి ఉంటాయి. అప్పుడు ఆ రక్త పిశాచి చేతికున్న రేఖలన్నీ నీ మొహం మీద ఉంటాయి. అందంగా ఉన్న బసవయ్య. ఆ తర్వాత కంట్లోంచి రక్తం వస్తుందంట, ముక్కులోంచి బ్లడ్ వస్తుందంట, నోట్లోంచి ఇంకేదో వస్తుందంట, చెవులోంచి రుతిరం ఏరులై పారుతుందంట బసవయ్య. అయ్యో, ఏ తల్లి కనిపెట్టో నా దగ్గర చిక్కుకుని అవస్థ పడుతున్నాడు. ఆ తర్వాత కాళ్ళు లేవు, కింద ఆనవంట. ఆనవా? ఆనవ. ఏ? అలా మెల్లగా పైకి వెళ్ళి ఆకాశంలో వేలాడతాయంట బసవయ్య. అక్కడి నుంచి అది కిందకి జంప్ చేసి నీ భుజాల మీద కాలేసి నిన్ను కిందకి తోసేసి నీ మీదకి కూర్చొని నీ పేగులు తెంచి తనివి తీరా గబ 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 తినేస్తుంది. నన్ను కథ చెప్పమంటావా? ఇప్పుడు రారా, రా రా. మోసలు నోట్లో చిక్కుకున్న గొర్రెల కోతిలో ఉన్నాడు. ఇప్పుడు అడగరా, రా. ఓరి పలిసిన బసవయ్య, నోటి తోలంటే ఇది అనటారేమో. వీడి దగ్గరకు వచ్చి దేహాల చరిత్ర అడగొచ్చా? నిన్ను అరిగిపోయిన చెబుతావు కట్టాలరా. కుటీస్, అన్నా సార్? నా పిల్లల్ని చూసావా? లేదే, నేను ఉదయం మార్కెట్కి వెళ్ళి ఇప్పుడే వస్తున్నాను. ఎందుకింత కంగారుగా ఉన్నారు? ఏమైంది? పిల్లల్ని చూసావా? లేదే. లేదా? ఇక్కడే ఎక్కడో ఆడుకుంటూ ఉంటారు. ఎందుకు టెన్షన్ అవుతున్నారు? ఇంకోసారి మా రూమ్కి వచ్చారో చాలు కొడతారు. తప్పు పిల్లల్ని చేంజ్ చేసుకుంటా.
ఎవరేం చేశారో వాళ్ళే అడుగు. నిన్న రాత్రి ఆ ముసలావిడ అరుపుకి భయపడి మా ఇద్దరికి నిద్రే పట్టలేదు. నాకు అమ్మ గుర్తుకొచ్చింది. అమ్మమ్మ చూడడానికి అమ్మలాగే ఉన్నారు కదా, అందుకే అమ్మమ్మ పక్కన పడుకున్నాం. దానికి అంకుల్ కోపడి మా ఇద్దరిని లాక్కొచ్చేసారు. సారీ అంకుల్, మీ ఇద్దరం చేసింది తప్పే కదా అంకుల్. లేదురా, మీ తప్పే లేదురా. అమ్మ జ్ఞాపకం వచ్చి అమ్మమ్మ పక్కన పడుకున్న పిల్లల్ని ఇలా లాక్కొచ్చి తోసేసావే, మీరసలు మనసు చేసింది తప్పని వాళ్లే ఒప్పుకున్నారుగా, మరింకేంటి? నన్ను మీరు ఎంత అవమానించినా నేను సహిస్తాను, కానీ నా పిల్లల్ని ఏమైనా అంటే నేను సహించను చెప్తున్నా. ఎవరయ్యా నీ పిల్లలు? మమ్మల్ని తలదించుకునేలా చేసి రాత్రికి రాత్రి ఎవరితోనూ లేచిపోయింది. దాని పిల్లలేగా వీళ్ళు. మా కుటుంబంలో ఇలాంటి సమస్య రాకుండా ఉండుంటే వీళ్ళ మొహాలు కూడా చూసేవాళ్ళం కాదు, శాశ్వతంగా దూరంగా పెట్టేవాళ్ళం. మీ కుటుంబంలో జరిగే సమస్యలకి కారణం ఆ గుడి మాత్రమే కాదు, వీళ్ళమ్మ ప్రతిరోజు మిమ్మల్ని తలుచుకొని పడ్డ బాధ కూడా. మతం మారితేనే మీ అమ్మాయిని అంగీకరిస్తామని వీళ్ళ నాన్న కుటుంబం చెప్పినప్పుడు మతం వద్దు కుటుంబం వద్దని అన్నిటినీ వదిలేసి వచ్చిన వారే వీళ్ళ నాన్న. ఇంత మాట్లాడుతున్నారే, మీలో ఎవరైనా ఒక్కరు కనీసం ఈ పిల్లల పేర్లేంటని అడుగుంటారా? వీడి పేరు కలాం, తన పేరేంటో తెలుసమ్మా? రంగనాయకి. మీరు మీ అమ్మాయిని మర్చిపోయినా మీ అమ్మాయి మిమ్మల్ని మర్చిపోలేదు. మీ పేరే పాపకు పెట్టింది. ఈ కలాము రంగనాయకి అక్క తమ్ముడుగా ఉన్నప్పుడు ఏంటయ్యా మతం? పిల్లలు దైవము ఒకటి అంటారు. దేవుడితో సమానమైన పిల్లల్ని దూరంగా ఉంచి మీ కుటుంబ సమస్యల కోసం ఎన్ని దేవుళ్ళను మొక్కుకున్నా అది నా నోటితో చెప్పడం ఎందుకు? మీరెవ్వరూ ఈ పిల్లలకి అక్కర్లేదు, నేనుంటాను, చివరి వరకు ఉంటాను, వదిలిపెట్టను. రండమ్మా. వాళ్ళకి మీరు మాత్రమే కాదు మదన్, మేము ఉన్నాం. మదన్, ఆనాడు ఇలా చెప్పడానికి మా కుటుంబంలో ఎవరైనా ఉండుంటే నా కూతురు నాకు దూరం అయ్యేది కాదు. ఇప్పటి నుంచి ఈ పిల్లలు లేకుండా మేము ఉండలేం. అమ్మమ్మ